డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తోంది. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తాజాగా గుజరాత్ టైటాన్స్పై 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ పిచ్పై 199 పరుగుల టార్గెట్ను చేజ్ చేయడంతో కోల్కతా విఫలమైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. తర్వాత కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులే చేసింది. అజింక్య రెహానే మినహా అంతా విఫలమయ్యారు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్ దీప్ సింగ్ వైఫల్యం కోల్కతా కొంప ముంచింది. ఈ సీజన్లో ఇది కేకేఆర్కు 5వ ఓటమి. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన జట్టు 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. మిగిలిన జట్లతో పోలిస్తే కేకేఆర్ రన్ రేట్ కాస్త మెరుగ్గానే ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇంకా 6 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్ల్లో 5 ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది. ఒక్క మ్యాచ్ ఆడిన ఇతర జట్ల ఫలితాలు నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. 3 ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమిస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే హోమ్ గ్రౌండ్లో కూడా కోల్కతా వరుస పరాజయాలను చవి చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్కు మంచి రికార్డున్న ఈసారి మాత్రం అక్కడ తడబడుతోంది. కేకేఆర్ తమ తరువాతి మ్యాచ్లను పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీలతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమిష్టిగా చెలరేగితేనే కోల్కతా మళ్ళీ విజయాల బాట పడుతోంది. వరుణ్ చక్రవర్తి, రసెల్ వైఫల్యం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ ఇద్దరూ చెలరేగితే కేకేఆర్కు తిరుగుండదు. మిగిలిన బ్యాటర్లలో వెంకటేష్ అయ్యర్ కూడా నిరాశపరుస్తూ ఉండడంతో కోల్కతాపై ఎఫెక్ట్ పడుతోంది.